నిత్యం చరణ సేవ జపం సదా హృదం ప్రదీపం శ్రీరౌతు వంశాబ్ది చంద్రం శ్రీమతి విమలాంబ అనసూయమ్మ సమేత నిర్మల నిజానంద రౌతు రామకృష్ణ స్వామి సద్గురు చరణం భజే. మద్గురుదేవులైన నిర్మల నిజానంద రౌతు రామకృష్ణ స్వామికి, అలాగే బృహద్వాసిష్ట సిద్ధాంత నిర్ధారణోద్ధారకులైన శ్రీ శివరామ దీక్షితుల వారికి, శ్రీమద్ రాజాదిరాజ యోగీంద్ర చంద్రుడైన శ్రీమద్ భాగవత కృష్ణదేశ కేంద్రులకి, మరి సభా వేదిక మీద ఉన్న సర్వాధ్యక్షులు, అధ్యక్షులు, గౌరవ ఉపాధ్యక్షులు, గౌరవాధ్యక్షులు, సభలో ఉన్న పూర్ణ గురువులందరికీ, సభ ముందు ఆసీనులైనటువంటి మదాత్మ ప్రియాతి ప్రియమైన సోదరీ సోదరమణులకు, మాతలకు, తండ్రులకు అందరికీ నా హృదయపూర్వక శిరస్సాష్టాంగ దండ ప్రమాణం అర్పిస్తూ, మరి చాలా వరకు పెద్దలు చాలా విషయాలు చెప్పి ఉన్నారు. ఎంతమంది చెప్పినా, ఎన్ని విషయాలు చెప్పినా, ఎన్ని రకాలుగా చెప్పినా పరిపూర్ణము ఎరుక. పరిపూర్ణము ఎరుకను నెరిగి ఎరుకను మాను భక్తా వినుమరెను అని కృష్ణ ప్రభు మనకి ముందే అథారిటీ ఇచ్చున్నారు. దానికి తప్పించి మనం దాటిపోయామంటే మళ్ళీ అంటే ఎటు వెళ్ళామంటే వలయములోనే ఉన్నట్టు, ఆవరణానికి ఆవరణ ఉన్నది మన బోధన చెప్తూ ఆవరణ రహితం చేసుకోమని చెప్పేసి మన పెద్దలు మనకి ఉద్ఘాటించున్నారు. అయితే దీనిలో శ్రీ కృష్ణ ప్రభు ఎన్నో ఉదాహరణలు చెప్పు. ఇప్పుడే అన్నారు పెద్దలు, ఆయన అన్నారు రానిది పోనిది, రాకడా పోకడ లేనిది ఏదైతే ఉందో అదే పరిపూర్ణం అని చెప్పుకున్నారు. అయితే ఆ పరిపూర్ణము రానిది పోనిది అయినా మరి లేనిది ఉన్నది కదా, ఏదది ఎరుక. లేనిది ఎరుక అని చెప్తున్నారు కదా, ఆ ఎరుక ఎన్ని రకాలుగా ఉన్నదంటే ఎన్నో రకాలుగా ఉంది. ఎరిగినది ఎరుకే అంటున్నాడు, ఎరుగుచున్నది ఎరుకే అంటున్నాడు. ఇప్పుడే మా సోదరుడు చెప్పారు, ఏదైతే ఎరుగుతుందో, ఏదైతే ఎరగాలనుకుంటుందో, ఏదైతే ఎరుగు అంటే ఎరిగిందో ఇదంతా ఒకటే. ఒక దగ్గర మాయ అంటుంది, ఒక దగ్గర జ్ఞానం అంటుంది, ఒక దగ్గర విష్ణు అంటుంది, ఒక దగ్గర ఈశ్వరుడు అంటుంది. ఈ చరాచర జగత్తులో ఎన్ని పేర్లు పెట్టుకున్నా దానికే ఇందా మనకు దుర్గానంద సరస్వతి పూజావేదంలో చెప్తారనమాట, ఎన్ని పేర్లు పెట్టుకున్నా అన్నిటిలో నీవే ఉన్నావు అని చెప్తుంది. 108 పేర్లు నీటుగా మీ స్వస్వరూప నిర్గుణ పదవిని పాటల రీతిగా పాడింది. నోటన పలకంగా రాని ఓంకారాతీతం, ఏదైతే నోటినంట పలకరాని వస్తువైతుందో. ఇప్పుడు ఈయన చెప్పారు, మంచి చక్కనైన ఉదాహరణ ఇచ్చినారు. అతి పెద్దదైనది అతి చిన్నదైన సూక్ష్మ రంధ్రముతో కూడుకున్న ఈ కన్నుతో ఎలా చూడగలము అంటే అది జ్ఞాన చక్షువులతోనే తప్పించి ఈ మాంస శక్తువులతో చూడలేము అని చెప్పారు. పంచభూతాలతో కూడుకున్న ఈ చక్షువులతో దాన్ని ఎరగలేము. అయితే మరి జ్ఞాన చక్షువులు అనేవి గురుదేవుడే మనకు చూపించాలి. అందుకే ఓంకారాతీతం, బోటకము ఈ ఓంకార సహితము. ఓంకారముతో కూడుకున్న ఈ 96 తత్వాలతో కూడుకున్న ఈ జగత్తు మాయ అని చెప్తున్నాడు. మనకి మాయాతీతమైన వస్తువు ఏదైతే ఉందో దాన్ని నీవు మాయలో ఉండి మాయను జయించి తెలుసుకోవాలి. ధ్వని మొదలగు తన్మాత్రలు కనుగొనగ లేశమైన గాన్పెంచిన చోటు బట్ట బయలుగా గని, ధ్వని ముఖ తన్మాత్రలు ఉన్నదాన్ని ఎరుకగా గని. మనందరం ఇప్పుడు ఎక్కడ ఉన్నాము? శబ్దస్పర్శ రూపరస గంధాలలోనే ఉన్నాం. శబ్దస్పర్శ రూపరస గంధాలలో ఉండి శబ్దస్పర్శ రూపరస గంధాలకు ఆవల ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవాలి. దాన్ని తెలియాలి అంటే మనకి విచక్షణ జ్ఞానం ఉండాలి, మనకి అతి నమ్మకమైన భక్తి కలిగి ఉండాలి. గురుదేవుడి మీద ఎలాంటి భక్తి కలిగి ఉండాలంటే, గురుసేవా భౌము నీ సేవ నిశ్చయముగా చేసితే జయమందిదవు. భయ భక్తి గురు సార్వభౌముడు అన్నాడు. మామూలు గురుసేవ చేస్తే అవదంట, భయముతో కూడుకున్న భక్తి ఉంటేనే గురుసేవ లభిస్తుందని చెప్తున్నాడు. శ్రీరామచంద్రుడికి ఆంజనేయ స్వామికి అలాంటి అవినాభావ సంబంధం ఉంది. చిన్న ముచ్చట చెప్పేసి నేను ఆపేస్తాను. ఆంజనేయ స్వామి శ్రీరామచంద్రుడు సీతాదేవికి అరణ్యవాసంకి వెళ్ళి తర్వాత రావణాసురుడితో యుద్ధం అయిపోయిన తర్వాత తీసుకొచ్చిన తర్వాత వాళ్ళందరూ అన్నారంట రాముడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మేమందరము నువ్వు పాదయాత్రకు బయలుదేరి నుంచి
తిరిగి పాదయాత్ర ముగించిన వరకు మేము అందరం సాయం చేశాము, మా అందరికీ నీ సామ్రాజ్యంలో ఏదో ఒక కొలువు అంటే మంత్రికి చెప్పాడంట. ఏమని? వాళ్ళందరూ ఏమేమో కొలువులు అడుగుతున్నారు, వాళ్ళందరూ కొలువులు అంటే అందరికీ కొలువులు ఇచ్చారంట. ఆ కొలువులు ఇచ్చే టైంకి ఆంజనేయ స్వామి అక్కడ లేడంట. అక్కడ కొలువులు ఇవ్వడానికి కూడా ఏం లేదు. తుడిసేవాడప్పుడు, బట్టలు కడిగేవాడప్పుడు, బట్టలు ఎండేసేవాడు, బట్టలు సబ్బెట్టేవాడప్పుడు, బట్టలు మడత పెట్టేవాడు, ఇలా రకరకాల కొలువులు ఇచ్చాడు. ఆంజనేయ స్వామికి ఇవ్వడానికి ఏ కొలువు లేదు. అయితే వీళ్ళందరూ ఎంత జనాలు వచ్చారు. ఇప్పుడు అన్నపూర్ణం ఎంతమందికి పిలిచిందో అంతమందికి ఉద్యోగాలు ఇచ్చాడు ఆయన. అయితే ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత ఆంజనేయుడే కదా ముఖ్యం. ఆంజనేయుడు ఎక్కడికో వెళ్ళి అప్పుడే వచ్చాడు. ఏంటి జనాలు అంటే, మాకందరికీ రాముడు కొలువులు ఇచ్చాడు, ఉద్యోగాలు ఇచ్చాడు, అది మరి నాకెందుకు ఇవ్వడని చెప్పి ఆయన వెళ్ళి అడిగాడు. అయ్యా నీ కొలువులు ఇవ్వడానికి మరి ఏం లేవు అన్నాడు మంత్రి. మంత్రి లేవంటే ఒప్పుకుంటాడా ఆంజనేయ స్వామి? నాకు అవసరం లేదు, నాకు కావాలంటే కావాలన్నాడంట. అప్పుడు ఆంజనేయ స్వామికి ఈ రాముడు బాధపడలేక మంత్రికి చెప్పాడట, ఏదో ఒక ఉద్యోగం ఇచ్చిరాడట. పూర్వం పెద్దలు ఉండేటప్పుడు రాజుల దగ్గర మేటకాయలు కొట్టడం ఒక ఉద్యోగం ఉందంట. అంటే రాజు ఆవులించినప్పుడు మేటకాయ కొట్టాలంట. అది ఒక్కటే ఖాళీగా ఉంది. సరే ఒక ఉద్యోగం చేయని ఇచ్చారట. అయితే రాముడు ఎప్పుడు ఆవులు ఇస్తాడు, ఎప్పుడు మేటకాయ కొడతాడు? ఆయన ఏ నిద్రలో రావులు ఇస్తే అక్కడ భార్య పక్కన పడుకుంటాడు, అక్కడ నేను ఉండలేను, అలా కాదని చెప్పేసి ఈయనేమనుకున్నాడు ఆంజనేయుడు, ఒక చెట్టు ఎక్కిపోయి ఆయన ఎప్పుడు ఆవులు ఇస్తే అప్పుడు ఆవులించని నేను మేటకాయ కొట్టుకోనే ఉంటాను అన్నాడు. అయితే రాముడు కూడా ఒక విషయం అనుకుంటున్నాడంట, పాప ఆంజనేయుడు ఎన్నిసార్లు మేటకాయలు కొడతాడు, నేను రాత్రులు పడుకునేటప్పుడు ఆవులు వచ్చి ఇబ్బంది అయిపోతాడు, వాడు ఎప్పుడు మేటకాయ కొడితే అప్పుడే నేను ఆవులిస్తాను అని ఈయన అనుకున్నాడంట. అయితే వాడేం చేశాడు, ఈయనిద్దరికి తెలియదు. ఆయన అనుకున్నది ఈయనకి తెలియదు, ఈయన అనుకున్నది ఆయనకి తెలియదు. ఇదే భక్తిని గురించి చెప్తున్నాను నేను. అప్పుడు ఏం చేశాడు, ఆంజనేయుడు ఒక చెట్టు ఎక్కిపోయి మేటకాయలు కొట్టుకుంటూ ఉన్నాడు. ఆయన ఏమనుకున్నాడు, రాముడు ఏమనుకున్నాడు, ఆడు మేటకాయలు కొట్టినప్పుడు నేను ఆవులు తీస్తున్నాడు కదా, అతను ఆపుకొని కొట్టుకెళ్ళిపోతాడు. ఇతను ఆడుకుంటున్నాడు, ఆ నోరు మరి ముయ్యలేదు. అప్పుడు జనాలందరూ చూసి రాముడికి ఏదో వ్యాధి వచ్చింది, నోరు ముయ్యలేదు, నోరు ఎందుకో ఏదో వ్యాధి వచ్చిందని చెప్పేసి రాజ్య వైద్యులకి అందరికి తీసుకొచ్చి చూపించారు. ఎవరు ఎన్ని రకాల నాడీలు పెట్టినా, ఎన్ని చేసినా, ఎన్ని బ్లడ్ టెస్టులు చేసినా, షుగర్ టెస్టులు చేయని ఏది దొరకటం లేదు. అప్పుడు తనకందరికి కులగురువు అని ఒకడు ఉన్నాడు, వశిష్ఠుడి కాడికి వెళ్ళారు. అయ్యా రాముడికి ఏదో ఒక వ్యాధి వచ్చింది, ఆ వ్యాధి తగ్గడం లేదంటే వశిష్ఠుడు చూచాడు. అక్కడ జ్ఞాననేత్రం చేత చూశాడు. ఇప్పుడు ఆయన అన్నాడు కదా, ఏ జ్ఞాననేత్రం అయితే ఉన్నదో ఆ జ్ఞాననేత్రంతో చూస్తే ఆయన చెట్టు ఎక్కువ మేటకాయ కొట్టుకుంటాడు. ఒరే ఆడికి ముందు తీసుకురండి రా, అప్పుడు నీకు జబ్బు తగ్గుతుంది అన్నాడు. అప్పుడు ఆంజనేయ స్వామికి తీసుకొస్తే రాముడు ఆవులింత లాపాడు. అంటే భయభక్తి గురు సార్వభౌముని సేవ నిశ్చయమోగు చేసితే జయమందిరవు. జయమందిరం అంటే జన్మరాహిత్యమే. మనం మీరు దెబ్బలాడుకుంటున్నామా మనం విజయం సాధించడానికి? ఏదైతే జన్మరాహిత్య స్థితి ఉందో, ఎప్పుడైతే నువ్వు తిరగ పుట్టకుండా ఉండాలనుకుని గురువు దగ్గరికి వచ్చావో, ఆ గురుపాదములే భయభక్తితో పడితే ఆ గురువే నీకు అస్తకమస్తక సంయోగం చేసి నీలో ఉన్న ఎరుకంతా రాహిత్యం చేసి ఎరుకాతీతమైనటువంటి వస్తువు ఏదైతే ఉందో దాన్ని నిత్య జ్ఞానం ద్వారా కర్పూర దీప సంయోగం జ్యోతి రూపం యథాతథా అలా అతను వస్తు రూపముగా మీకు పరిపూర్ణ బోధ చూపి నీ జన్మ తరిస్తాడని చెప్పేసి నేను కూడా ముగించుకుంటున్నాను. జయములో సద్గురు బ్రహ్మరాజ్కి.